నమస్తే, వెల్కమ్ టు విజిల్. 2022 దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఒక సంచలనం సృష్టించింది. డోర్ డెలివరీ కేసులో నిందితులు ఎవరు అనేది అందరికీ తెలిసినా కూడా మరి బాధిత కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. డే 1 నుంచి వైసీపీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి కూటమి గవర్నమెంట్ వరకు కూడా ఆ ప్రాంతానికి ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా, ఏ అధికారులు వచ్చినా కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి మహాప్రభు అంటూ వేడుకుంది, పోరాడింది ఒకే ఒక్క దళిత నాయకులు. అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్ గారు. పిట్టా వరప్రసాద్ గారు మరి ఈ కేసు విజయం సాధించాలి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ ఆయన ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళడంతో పాటు కోర్టుకు కూడా వెళ్ళి ఇప్పటికీ ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనే ఆశ వారికి ఇంకా ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవడంతో పాటు రీసెంట్గా అనంతబాబు A1 A2గా ఎవరున్నారు అనేది అందరికీ రివీల్ అయిపోయింది. సో ఈ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వం కానీ న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులు కానీ ఎవరు న్యాయం చేయకపోగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కేసు ఎలా ముందుకు వెళుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నారు అనంతబాబు. మరి పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే మాట రివీల్ అవడంతో పరారీలో ఉన్నారు. మరి చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఎప్పటికైనా సరే చట్టం నిందితుల్ని పట్టుకుంటుంది, శిక్షిస్తుంది. బాధితులు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వారికి న్యాయం చేస్తుంది. అదే ఆశ ఇక్కడ చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పిట్టా వరప్రసాద్ గారి అభిప్రాయం ఏంటి, ఆ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు కావచ్చు, అప్పటి ఎస్పీ కావచ్చు, ఇప్పటి ఎస్పీ కావచ్చు, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఒక దళిత నాయకులు దళితుల వైపు నిలబడి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ న్యాయం జరుగుతుందా లేదా, ఎందుకంటే ఎంతోమంది బిగ్ లీడర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయినా కూడా మీరు కొంచెం బెదరకుండా ఎన్నో వార్నింగ్స్ వచ్చినా, భయపెట్టినా అయినా కూడా మీరు 1 స్టెప్ కూడా వెనక్కి వేయలేదు. ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. దానికి నిజంగా అంటే మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళని వాళ్ళు నిజంగా పొందుకున్నందుకు ఆ కుటుంబం చాలా అదృష్టం చేసుకున్నట్టే లెక్క. ఈ కేసు ఎక్కడి వరకు రాబోతుంది, వచ్చింది అనుకుంటున్నారు కూటమి గవర్నమెంట్లో? అలాగే పరారీలో ఉన్నారు అనంతబాబు. అసలు అతని నేపథ్యం ఏంటి సార్? ముందు అనంతబాబు గారి గురించి మాట్లాడుకుందాము. ఆయన నేపథ్యం ఏంటి, ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే ఆయన రంగురాళ్ళు కానివ్వండి, లేకపోతే గంజాయి కానివ్వండి, ఇలాంటి స్మగ్లింగ్ చేసే వ్యవహారాలు అంటే పాత్రధారి సూత్రధారి ఆయనే అని వినిపిస్తూ ఉంది. ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అయినా కూడా వైసీపీలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఒక హోదాని కట్టబెట్టారు. అరాచకాలు అయినా ఆగలేదు, అడ్డు అదుపు ఏం లేదు అంటున్నారు. ఏంటి అసలు, ఎలా చూడొచ్చు? అనంత ఉదయ భాస్కర్ తండ్రి అనంత చక్రధర్రావు, ఆయన కాపు. ఓకే. ఆయన ఈ మెట్ట ప్రాంతంలో వాళ్ళ బంధువులంతా ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూకు చుట్టం. ఆయన ఏజెన్సీ ఏరియా వెళ్ళి ఆ ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు మోసం చేస్తూ గిరిజన భూములన్నీ కబ్జా చేస్తూ చాలా అరాచకాలు చేసేవాడు. ఆ నేపథ్యంలో పీపుల్స్ వారు చాలాసార్లు హెచ్చరించింది, నువ్వు పద్ధతి మార్చుకొని. వాళ్ళ నాన్నగారు ఆయన కుటుంబ నేపథ్యం కూడా మనం చూడాలి, తప్పకుండా తెలియాలి ప్రజలకు కూడా. అతను తన బాణీలో తను పోతుంటే 1986లో అతను చంపేశారు నక్సలైట్లు చంపేసిన తర్వాత అప్పుడు ఇతను ఇంకా చిన్నాడే, దాదాపు ఇప్పుడు 30 ఏళ్ళు దాటిపోయింది కదా, 86 అంటే. అప్పట్లో ఉన్న ఇతను రాజకీయాలు మళ్ళీ తండ్రి వారసత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడుకోవడానికి తను రాజకీయంగా అక్కడికి వెళ్ళిపోయి ఈ మెట్ట ప్రాంతం నుంచి ఏజెన్సీ వెళ్ళిపోయి కాపుగా పుట్టి కాపుగా పెరిగి కాపులుగా సంబంధాలు చేసుకొని కొండకాపు సర్టిఫికేట్ తీసుకొని అతను అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఓకే, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం సర్టిఫికేట్ మార్చుకున్నాడు. అందుకంటే అక్కడ పోటీ చేయాలంటే ఏజెన్సీలో వాళ్ళే ఉండాలి, ఇంకా వీళ్ళు ఎవరు పోటీ చేయడానికి లేదు. అందు గురించి ఇతను కొండకాపుగా మార్చుకున్నాడు. ఎంపీపీ చేశాడు, జడ్పీటీసీ చేశాడు. ఇతని మీద కంప్లైంట్ ఇస్తే ఇతను సర్టిఫికేట్ రద్దు చేశారు. ఇతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అయిపోయాడు. కానీ ఇతని దౌర్జన్యాలు ఇంకా ఎక్కువైనాయి. అతను ఎవరు నిలబెడితే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారనేంత గట్టిగా అక్కడ పనిచేశాడు. అంటే భయపెట్టడమే,
పని అంటే భయపెట్టడం భయపెట్టడం అంత పని అంటే కొంతమంది ఏదో మంచి పనులు చేసి ప్రజలను ఆకట్టుకుని ఆదుకుని చేసేవాడిని పని చేసి ఇతని పని ఏంటంటే భయపెట్టడం, ఎదురు తిరిగితే చంపేయడం. ఓకే, అతని నైజం అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతను 2022 మే 19వ తారీఖు రాత్రి తీసుకెళ్ళి చంపేశాడు. చంపేసి ధైర్యంగా తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడు. వాళ్ళ అమ్మగారిని బెదిరించాడు, మీ కొడుకున్నాడు జాగ్రత్త, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, నేను డబ్బులు ఇస్తాను, ఖననం చేసేయండి అని. వాళ్ళు వినలేదు, కేసుకి వెళ్ళారు. కేసుకి వెళ్తే నీవెంత, నీకు ఇచ్చే డబ్బులు నేను పోలీసులకు ఇచ్చుకుంటాను, నీకు ఇస్తానన్న డబ్బులు నేను పోలీసుకి ఇచ్చి నేను బయటపడతాను అన్నాడు. అదేవిధంగా పోలీసులు మేనేజ్ చేసుకున్నాడు. 174 వేశారు మర్డర్ కేసు అని. క్లియర్గా ఒక శవాన్ని తీసుకొచ్చి అప్పచెప్తే మన చేతిలో, మనకు తెలియకపోయినా మన చేతిలో, మన కారులో లేకపోతే మన జేబులో గంజాయి ఉంటే గంజాయి కింద అరెస్ట్ చేసి మన జైల్లో పెడతారు కదా. నువ్వు తెచ్చావా, అమ్మేవా, ఇవన్నీ చూడరు కదా. నువ్వు స్వయంగా తీసుకొచ్చి శవాన్ని అప్పచెప్తే 174 వేశారు. అప్పుడే పోలీసు ఎస్పీ గారి యొక్క నైజం తెలిసిపోయింది. చాలా సాక్ష్యాలన్నీ తారుమారు చేశాడు. ఆయన చేయవలసిందంతా చేశాడు ఆ 3 ఏళ్ళ పరిపాలనలో. మేము అప్పుడు డీజీపీ గారిని కానీ, అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని కానీ, ముఖ్యమంత్రిని కానీ కలుద్దామంటే ఎవరు కలవలేదు. మాకు అసలు అవకాశం లేదు తల్లిదండ్రులకి కానీ, ఈ సంఘటన జరిగిన వాళ్ళు కానీ ఎవరిని. అంటే బాధితుల వైపు నిలబడకుండా ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వైపు నిలబడ్డారు, ముద్దాయి వైపు పోరాడారు, కాపాడడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ విధంగా జరిగిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడక ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో వీళ్ళకి భరోసా ఇచ్చాడు, మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని. ఆయన ఇప్పుడు ఎస్పీ పనితీరు ఎలా ఉంది సార్ ఈ కేసుకు సంబంధించి? చెప్తాను, అక్కడికి వస్తున్నాను. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం. మా జిల్లాకి ఈయన వెళ్ళిపోయిన తర్వాత, రవీంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఎస్పీ వస్తే ఆ ఎస్పీకి వినతపత్రం ఇచ్చేవాడిని నేను. కలిసిన వెంటనే, సార్ ఈ అనంతబాబు అనే అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశాడు, న్యాయం జరగలేదు, పోలీసులు సాక్ష్యాలు ధర, మీరు అనే కొంచెం న్యాయం చేయండి అని. అది తీసుకునేవారు, అన్నారు, పక్కన పెట్టేవారు. ఈయన కూడా వచ్చారు. ఈయన జనవరి 27, 1925 ఈయన వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. సార్ మాట్లాడొచ్చా, ఒక విషయం మీతో, మాట్లాడండి, కూర్చోండి అన్నాడు. కూర్చుంటే వినతపత్రం ఇచ్చాను, చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత నా చేతిలో లేదు, ఇది రీఎంక్వైరీ చేయాలంటే చాలా వరకు ప్రాసెస్ వెళ్ళిపోయింది, నా చేతిలో లేదు, ఇది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాలంటే మీరు డీజీపీ గారిని కలవండి అన్నాడు. సార్ డీజీపీ గారికి మాకు ఇంటర్వ్యూ ఇవ్వరు సార్, మేము ప్రయత్నం చాలా చేసాం, ఇప్పుడు కూడా మీరు చేయమంటే చేస్తాం, కానీ దొరుకుతుందో లేదో నాకు నమ్మకం లేదు అని చెప్పేసి వచ్చేసాను. ఆయన ఏప్రిల్ 8వ తారీఖు ఫోన్ చేశారు. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు డీజీపీ గారిని కలవండి, రేపు వెళ్ళి తల్లిదండ్రులను తీసుకుని. మేము చాలా సంతోషించాం. వెంటనే బయలుదేరి డీజీపీ ఆఫీస్కి వచ్చాం. అక్కడ రిసెప్షన్లో చెప్పాము. అంటే మాకు మీ గురించి సమాచారం ఉంది, మేము పంపిస్తాం, కూర్చోండి అన్నారు. డీజీపీ గారు మీటింగ్లో ఉన్నారు. కూర్చున్నాం. ఇంకా పిలుపు రాలేదు. వాళ్ళే పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి భోజనం పెట్టించారు. భోజనం చేసాం క్యాంటీన్లో. భోజనం చేసి కూర్చుంటే సాయంత్రం 4 గంటలకి కబురు వచ్చింది లోపలికి వెళ్ళి చేస్తే బిందుమాత గారు ఉన్నారు అక్కడ. మా ఎస్పీ ఉన్నాడు అక్కడ. డీజీపీ గారి దగ్గర మా ఎస్పీ ఉన్నారు. తీసుకుంటే కూర్చోబెట్టాడు. మేము ముగ్గురం కూర్చున్నాం, తల్లిదండ్రులు, నేను కూర్చున్నాం. ఆయన పూర్తిగా విన్నాడు. చాలా ప్రశాంతంగా రాసుకున్నాడు, నోట్స్ రాసుకున్నాడు. మీ కేసుకి న్యాయం చేస్తానమ్మా, మీ అబ్బాయి మరణానికి కారకులమే చర్యలు తీసుకునేలాగా, మీకు న్యాయం జరిగేలాగా నేను న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు ఆయన. అదే మాట మేము సంతోషించి వచ్చాం. సిట్ వేశారు. దానికి ప్రధాన కారణం బిందు మాధవ్ లేకపోతే సిట్ లేదు. బిందు మాధవ్ గారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళకపోతే డీజీపీతో మాకు ఇంటర్వ్యూ రాదు. ఆ విధంగా సిట్ వేశారు. సిట్టు చాలా ప్రయత్నం చేసి చాలా ఆధారాలు సేకరించి ముద్దాయిని తేల్చారు. భార్య ముద్దాయి. ఓకే. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ జరిగింది. అప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో ఏలూరు డిఐజీ పాల్ రాజ్ గారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా వచ్చారు. ఇప్పుడు ఆ రోజు ఉన్నాడు ఆయన.
ఈ మర్డర్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఎస్పీకి సహకరించింది ఆయన. ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఉంది. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ ఈ సిట్ మళ్ళీ అక్కడ పంపించింది. సేమ్ రిపోర్ట్ పంపించాడు ఆయన. ముందు ఏ రిపోర్ట్ వచ్చిందో అదే రిపోర్ట్ ఏమీ లేదు, ఎవరు కనిపించట్లేదు అని బిందు బాధ వదల్లా హైదరాబాద్ ఫోరెన్సిక్ పంపించాడు. అక్కడి నుంచి మద్రాస్ ఫోరెన్సిక్ పంపించాడు. పంపించి పూర్తిగా ఎవిడెన్స్లు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా కనపడ్డారు దాంట్లో అనంతబాబు భార్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యం. బతికొండగా ముగ్గురు కనపడ్డారు, చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కనపడ్డారు. ఎంత క్లియర్గా ఉన్నప్పుడు ఏటుగా చేర్చారు. ఏటుగా చేర్చిన దగ్గర నుంచి వీళ్ళు కోర్టు పరిగెట్టడం, ఆవిడని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరగలేదని ఇప్పుడు సాక్షులు బెదిరించడం. సార్, రీసెంట్గా సాక్షులకి కొంత అమౌంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించిన సిచ్యువేషన్ కూడా జరిగింది అని వార్తలు ఉన్నాయి. ఇందులో నిజమెంత అనుకుంటున్నారు? అసలు ఎలా చేరింది మీకు ఆ వార్త? నిజం. ఆ రోజు ఎవరైతే సాక్షులు ఉన్నారో నలుగురు, ఈ నలుగురు కూడా ఈ డ్రైవరు సుబ్రహ్మణ్యానికి మంచి మిత్రులు. వాళ్ళకి ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాస్ట్ కాదు, వాళ్ళ అప్పర్ క్యాస్ట్ వాడు ఒక్క అతనే ఉన్నాడు, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాస్ట్. ఇలా ముగ్గురు నలుగురు ప్రాణ స్నేహితులు. అది చనిపోయి ముందు ఇతను కారు ఎక్కించినప్పుడు ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు ఏం చేయకపోతే చివరిసారిగా చూసిన వీళ్ళు ఖచ్చితంగా చెప్తారు, నాకు శిక్ష పడుతుందని అర్థమైపోయింది అని వాళ్ళని మేనేజ్ చేయడానికి పిలిపించారు. వాళ్ళని మేనేజ్ చేయడానికి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్కి, ఆయన అనుంగు శిష్యుడు చిన్నబాబు. ఆ చిన్నబాబు అనే ఆయన వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల ముగ్గురిని గ్యాదర్ చేసుకొని కారులో ఎక్కించుకొని ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్ళి, సమీరా అపార్ట్మెంట్, జేఎన్టీ వెనక కూర్చోబెట్టి ముందు సెల్ ఫోన్లు తీసుకున్నారు, స్విచ్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ పెట్టారు, బంధించేసి మేము చెప్పినట్టు మీరు వినకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ మిత్రుడు ఎలాగా చనిపోయాడు, శవం దొరికింది, మీ శవాలు దొరకవు, మీరు ఏమయ్యారో కూడా ప్రపంచానికి తెలియకుండా చేసేస్తాడు మా అనంతబాబు, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం. ఏం సార్ అసలు అలా అంత ఓపెన్ వార్నింగ్ ఏంటి సార్? అసలు అంత ధైర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నా వెనకాతలు ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నటువంటి నా మేనమామ జ్యోతుల నెహ్రూ నా దగ్గర ఉన్నాడు, తెలుగుదేశంలో అప్పుడు పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యాడు, ఆయన కీలకమైన పదవిలో ఉన్నాడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తాడు ఆయన, ఆ ప్రభుత్వంలో ఆయన మేనేజ్ చేశాడు అనే ధైర్యం. మరి వాళ్ళ ధైర్యానికి తగ్గట్టు ఇప్పటి ప్రభుత్వం అలాగే మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేయదు. ఇప్పుడు ప్రభుత్వం ఆషామాషిగా లేదు, అంతు తేల్చేలాగా ఉంది. నిజాన్ని నిగ్గు తేల్చడానికి కంకణం కట్టుకుంది ఈ ప్రభుత్వం. దానికి బిందు మాధవ్ పూర్తిగా సహకరిస్తున్నాడు, చేస్తున్నాడు ఆయన. మరి అలా చెప్పి లక్ష రూపాయలు ఇచ్చారు, అడ్వాన్స్ 1 లక్ష ఇచ్చారు, నలుగురికి 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి, సాక్ష్యం చెప్పిన వెంటనే మళ్ళీ 2 లక్షలు. ఈ మధ్యలో మీరు పని చేయాలి, మా లాయర్ వస్తాడు, మా లాయర్ వచ్చినప్పుడు మీకు కవర్ పెడతాం, మా లాయర్ మీకు ట్రైనింగ్ ఇస్తాడు, ఏం చెప్పాలో అది చెప్పండి చాలు. అందుకు భిన్నంగా చేశారా మీరు ఎవరికి కనిపించరు. రాత్రి జరిగింది, 19వ తారీఖు రాత్రి బయటకు వచ్చారు, ఈ పాపం డబ్బులు మాకు వద్దు అని కార్లు అక్కడ వాళ్ళు ఏ బళ్ళు ఉంటాయి కదా స్కూటర్లు, ఆ బళ్ళలో వదిలేశారు. సార్, ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా డబ్బుకి లొంగని వాళ్ళు, ప్రాణం అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? నిజంగా గ్రేట్ సార్. వీళ్ళు నలుగురు ఉన్నారు చూసారా, వీళ్ళు నలుగురు నిజంగా అంత ధైర్యవంతులంటే ఇప్పుడు ఎవడైనా సరే డబ్బుకు లొంగుతాడు, లేదు ప్రాణం తీస్తామంటే భయపడతాడు. మీరు ప్రాణం తీయండి, మీరు ఎంత డబ్బు ఇవ్వండి, మాకు లెక్కలేదని చెప్పారు. ఎస్పీ దగ్గరికి వచ్చారు, ఎస్పీకి వచ్చి అయ్యా మాకు ఇలా జరిగింది, మనల్ని ప్రాణం తీసేసారు వాళ్ళు, మాకు రక్షణ కల్పించండి, మేము నిజం చెప్తాం, వాడికి శిక్ష పడేలా మేము ఉంటాం, మీరు మాకు అండగా ఉండండి. డబ్బు వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ వేశారు, అనంతబాబుని ఏమనగా చేర్చారు, మిగతా ముద్దాయిల నా కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అనంతబాబు ఏం చేస్తాడు, ఇదంతా ఫాల్స్, రాజకీయంగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు, ఈ కేసు కొట్టేయండి అని హైకోర్టుకు వచ్చాడు. నేను హైకోర్టులో పిటిషన్ వేశాడు. అంతకుముందు భార్యని ఈ కేసుని తప్పించాలని వచ్చాడు. ఇప్పుడు ఈరోజు జిల్లా కోర్టులో, కాకినాడ రాజమండ్రి జిల్లా కోర్టులో కేసు ఉంది, ఇవాళ జరుగుతుంది. ఆవిడ షెడ్యూల్ ఇచ్చేస్తారు, మా మేడం
షెడ్యూల్ ఇచ్చేస్తారు. షెడ్యూల్ ఇచ్చేస్తే ఈ కేసు మొదలైపోతారు, ట్రైన్ మొదలైపోతే అందరూ కరెక్ట్గా చెప్పేస్తే ఇంక ఈ సాక్షులు ఉన్నారు వీళ్ళు ఇవాళ చెప్పేసి ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది, ఆ రోజు డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పేది ఖచ్చితంగా అతను శిక్ష పడుతుంది. అందరూ ఏమీ తప్పించుకోలేడు. ఆ విధంగా శిక్ష పడిపోతుందని కన్ఫర్మ్ చేసుకుని ఈ విధంగా దౌర్జన్యాన్ని దిగాడు. ఇంకా ఏమైనా చేయొచ్చు. అతను బయట ఉంటే, బెయిల్ మీద బయట ఉంటే ఎవరినైనా చంపవచ్చు, నన్ను కూడా చంపవచ్చు, లేదా తల్లిదండ్రులు చంపవచ్చు. ఇంత కసి ఇంత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఇంత కసిగా తిండి లేకపోయినా నిలబడ్డారు, వాళ్ళంతం చేయొచ్చు, వాళ్ళకి అండగా ఉన్నారు, నిన్నంతం చేయొచ్చు, ఎవరినైనా చేయొచ్చు. అంత దుర్మార్గమైన నేచర్ ఉంది. అందుకనే నక్సలైట్లు తండ్రిని చంపారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంటే అనంతబాబుని ఎప్పుడూ చంపేద్దరు ఇతను చేసే దుర్మార్గాలకి. అందుకని బిందు మాధవ్ ఈ కేసులో మాత్రం చాలా నిజాయితీగా. సార్ ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన పరారీలో ఉన్నారు అనంతబాబు. దానికి ముందు రోజు వరకు కూడా ఆయన అవే అరాచకాలు, అంటే గంజాయి కానివ్వండి, రంగురాళ్ళు కానివ్వండి, ఈ స్మగ్లింగ్లో ఆయన పాత్ర ఉంటుంది. ఆయనే పాత్రధారి, ఆయనే సూత్రధారి అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తూ ఉంటున్నారా సార్? ఎప్పుడు అదే పని ఆయనకి డబ్బు సంపాదించడం, అక్కడ ఉన్నటువంటి గంజాయి సాగుకి అతనే ఆద్యుడు, అది రవాణా చేయడానికి ఆశుడు, ఎవరైతే చెక్ పోస్టులు మేనేజ్ చేయడం అతను. మరి ఈ నేపథ్యం ఉన్న అతనికి ఎమ్మెల్సీ ఎలా ఇచ్చింది వైసీపీ? ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీకి ఒక బ్రాండ్ ఉందమ్మా. నువ్వు ఎవరినన్నా చంపు, నీకు ఎమ్మెల్సీ టికెట్ పట్టుకో, నువ్వెవరిని ఏదైనా బుక్ అబ్జా చేయి, ఎమ్మెల్యే టికెట్ తీసుకో, లేకపోతే ఎవరినన్నా అమ్మాయిని రేప్ చేయి, నీకు మండల ప్రెసిడెంట్ తీసుకో, నువ్వు నేరం చేసిరా మేము టికెట్ ఇస్తాం. నేరం చెయ్యి పదవి పట్టు అంటే బాగా చెప్పారు, నేరం చెయ్యి పదవి పట్టు అనేది. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎవరిని చూస్తారు? అతని యొక్క మంచితనం, నడవడిక, సచ్యత, ప్రజలతో ఉన్న సంబంధాలు చూస్తారు, టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అది కాదు. జగన్మోహన్ రెడ్డి, నేనే చాలా కేసుల్లో ఉన్నాను, నాకంటే బాగా కేసుల్లోకి వస్తే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మనం కేసులకు వెళ్తున్నాం, అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కేసులకు వెళ్తున్నారు కదా, మనం ఎన్ని కేసులు పెట్టుకుంచుకుంటే రేపు అంత మంచి పదవులు వస్తాయి మనకి, జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని బాలేజీ బాహాటంగా చెప్తున్నారు. భయపడకండి, రఫా మేకపోతులను బలిచి రక్తంతో ఫ్లెక్సీలు తడుపుతున్నారు. ఎంత దుర్మార్గమైన నైజం అది. ఎవరైనా ఏం చెప్తారు? మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఇచ్చేస్తాం, ప్రజలకి ఈ సంక్షేమ ఫలితాలు చేస్తాం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, ఈ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం అని చెప్పట్లే. ఏం చెప్తున్నారు? మేము అధికారంలోకి వస్తే ఏ పోలీస్ అయితే మాకు ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేశాడో వాడు ఎక్కడ హిమాలయాల్లో దాకున్నా పట్టుకొచ్చి మిమ్మల్ని తాడతీస్తాం. ఒక రాజకీయ నాయకులుగా ఉండి ఇలాంటి మాటలు అసలు మాట్లాడొచ్చా సార్? మాట్లాడకూడదని అందరికీ తెలుసు, మాట్లాడకూడదు. అలాంటి మాట్లాడకూడని మాట్లాడుతున్న వాళ్ళని అవమానిస్తున్నాం మనం. ఇప్పుడు ప్రజలందరూ మా జగన్ రావాలి అని ఎందుకు అంటున్నారు? ఇంత రాక్షస పాలన కావాలని కోరుకుంటున్నారా? ప్రజలు ఎవరు కోరుకుంటలేదు, ఎంత కొంతమంది కోరుకుంటున్నారు. అతను వస్తే ఇతను నరకాసురుడి కంటే దుర్మార్గం అయినోడు అయిపోతాడని ప్రజలు అనుకుంటున్నారు. అది దుర్మార్గం అమ్మ. అది నువ్వు చేసిన అభివృద్ధిని చాటుకో, లేకపోతే రేపు వచ్చిన తర్వాత నేను ఈ మంచి పనులు చేస్తాను, కాలేజీలు కట్టిస్తాను, ఆడపిల్లలకు భద్రత కల్పిస్తాను, అట్రాసిటీస్ లేకుండా చేస్తాను, ఇవి చెప్పాలి. అధికారంలోకి వస్తే పోలీసులంతా చూస్తాం, అధికారంలోకి వస్తే మీ తాట తీస్తాం. ఏం మాటలమ్మాయి? నేను మాట్లాడే కాదు, మీరు ఏ యూట్యూబ్లో కానీ ఏ ఛానల్ కానీ చూడండి, ఇవే మాటలు ఉంటాయి. రఫా ఏంటమ్మా అది? దాన్ని ప్రోత్సహిస్తాడు. రఫా మాట్లాడింది ఎవరు? పుష్ప సినిమాలో విలన్, వాడు గంజాయి స్మగ్లర్. దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు వీళ్ళంతా. వీళ్ళు గంజాయి చేస్తున్నారు, దాన్ని ఆదర్శంగా చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అంటే దానికి రిలేటెడ్గా ఉందని వాడుతున్నారంటారు? ఎస్, మాకు సరిపోయింది అది. మా యొక్క ఏంటది నైజాన్ని, మా యొక్క ధైర్యాన్ని ఆ సినిమా చూపించింది. ఓకే సార్, ఇప్పుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కావచ్చు, అతని మరణానికి సంబంధించి అనంతబాబు పరారీలో ఉన్నా కూడా శిక్ష పడుతుందా? వీళ్ళ మధ్యలో కూడా ఇంకెవరినైనా మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అని చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ఎందుకంటే ఎంతో మందిని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన నేపథ్యం కానివ్వండి, అతని నేపథ్యం, ఆయన చేస్తున్న ఆయనకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది అధికారులు కావచ్చు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా జరగదా అనే ఒక ఆలోచన, పనులు ముందుకెళ్తున్నా మీరు అన్నట్టు ఎస్పీ గారు మీకు సహకరించిన, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే, మనం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినా కూడా భయం అనేది కంటిన్యూ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఆ నమ్మకం మీకుందా? నిజంగా చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లు చాలామంది అనంతబాబుకి వైసీపీకి సహాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ కేసులో ఆయన చూపించిన ఔదార్యం చాలా ఉపయోగపడింది. కొంత ఆయన విజయానికి ఈ కేసు ఒక సహాయకారిగా పనిచేసింది. ఇదే కేసుని ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఆనాటి ఎస్పీ ఉన్నాడో ఆ ఎస్పీ దగ్గర నుంచి ఇప్పుడే ఆల్రెడీ ఒక 4 పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాను. అదేవిధంగా రవీంద్ర పాపను కూడా పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆయన్ని కూడా శిక్షించి ఇప్పుడు ఎన్నైతే అరాచకాలు చేస్తాను ఈ తప్పించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారో ఈ ఏర్పాట్ల మీద నిన్న మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లిలో ఒక సభలో మాట్లాడుతూ అనంతబాబు ఇంత బరితెగించిపోయి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారికి మీ ఛానల్ ద్వారా ఆయనకి నేను మా దళిత సామాజిక వర్గం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఇది ఒక మోడల్గా మీరు ఇది ఏదైతే ముద్దాయిలు దీన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారో, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, మీ పార్టీ వాళ్ళే వాళ్ళకి సహకారం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళకి సంఖ్యలు వేయండి, అడ్డుకోండి, వాళ్ళకు గిరిగీసి పెట్టండి, మీరు ఖబర్దార్ దీంట్లో ఎంటర్ అవ్వద్దని. అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పార్టీలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు ఖచ్చితంగా దీన్ని సహాయం చేస్తున్నాడు అని అందరికీ తెలుసు. మరి ఆయన ఇప్పుడు పార్టీలో ఉన్నారు, ఇప్పుడు పోలీసులు నిజాయితీగా చేయాలనుకుంటున్నారు. సరే ఉన్నత పదవిలో ఉన్నాడు, ఈ పార్టీలోని వ్యక్తి వద్దనంటే మేము ఏం చేయగలమని ఈ పోలీసులు అనుకుని ఇలా చేయకూడదు. ఆయన్ని కట్టడి చేయాలి. అప్పుడు ఎవరైతే ఇంకా ఆ టైంలో అనంతబాబుని చంపేసిన టైంలో పోలీసులు కొంతమంది ఇంకా మా జిల్లాలో ఉన్నారు. అనంతబాబు చంపేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కేసులు ఎవరైతే పోలీసులు సహకరించారు వాళ్ళు కొంతమంది ఇంకా అక్కడ ఉన్నారు. సార్ అప్పుడు ప్రభుత్వం వైసీపీ ఉంది. నాకు డౌట్, ఎప్పుడు కూడా వైసీపీ ఏమంటుంది, దళితుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేస్తాము, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు ఒక దళిత యువకుడిని అదే వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి స్పందించకపోవడం, ఇప్పటి వరకు అతని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి అని ప్రయత్నించడం అనేది ఎక్కడా కనిపించలేదు. మరి ఈ కేసులోనైనా దళితులు, వైసీపీని గౌరవించే దళితులు, వైసీపీ పార్టీ రావాలని కోరుకునే దళితులు ఏమైనా పక్కకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? నిజంగా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్న దళితులు ఎవరైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డిని అభిమానించండి. మేమేమి మేము వద్దనట్లేదు, కానీ ఇంతటి దుర్మార్గమైన చర్య తీస్తే మీరు ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నాను. సమర్థించకూడదు. ఎందుకంటే నీ సోదరుడిని చంపేశాడు, అతన్ని ఎంటబెట్టుకుని తిరుగుతున్నాడు. ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన్ని ఎంటబెట్టుకు సస్పెండ్ చేసామని మాట అన్నారు, కానీ ప్రతి మీటింగ్లో ఆయన వెనకాతలు కూర్చోబెట్టుకున్నాడు. నిన్న అనంతబాబు ఒక మాట మాట్లాడాడు, మీరు ఆ వీడియో చూసారో లేదో, ఒక నాగరాజు అనే యూట్యూబర్ వీడియో తీశాడు. ఆడేమంటాడు, నేను సచ్చీలుణ్ణి, అనంతబాబు నేను సచ్చీలుణ్ణి అంటాడు. ఏజెన్సీ ప్రాంతంలో నాకు 100 ఎకరాల భూములు ఉన్నాయంటాడు. ఏజెన్సీ 170 యాక్ట్ ప్రకారంగా దళితేతరులకు భూములు ఉండకూడదు అక్కడ. ఆ భూములన్నీ వాళ్ళే కబ్జా చేసి కూర్చున్నారు. వీడు అన్ని నిస్సిగ్గా చెప్తున్నాడు, అన్ని వేల ఎకరాల భూములు నాకు ఉన్నాయని. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఏం చేసిన ఆ భూములన్నీ గిరిజనులు పంచాలి. గిరిజన భూములు గిరిజన ప్రాంతంలో నువ్వు ఉండడానికే, నువ్వు ఎంతకాలమైనా ఉండడానికే, కానీ ఆస్తుల మీద నీకు అధికారం ఉండకూడదు. మరి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. అనంతబాబు కూడా ఎక్కడో ఉండి ఇక్కడున్న ఎమ్మెల్యేని వార్నింగ్ ఇవ్వడము,
బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా అప్పట్లో ఆ వీడియో చాలా సంచలనం రేపింది. దానికి సంబంధించి కూడా మనం అంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సార్, చిన్న ఇంటర్వ్యూలో. అలాగే ఈ అనంతబాబుకి సంబంధించి, సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించి మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్కి సంబంధించి కథనాలు ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ఒక కొలిక్కి రావాలి, నిందితులకి, అసలైన దోషులకి, నిందితులకి శిక్ష పడాలి. దానికి సంబంధించినట్లుగానే మీరైతే ఎస్పీ సహకరించారు, ఇంకొంతమంది పోలీస్ అధికారులు కూడా, ప్రభుత్వం కూడా సహకరించి అతి త్వరలోనే పరారీలో ఉన్న అనంతబాబుని తీసుకొచ్చి శిక్షిస్తారేమో అనే ఆశాభావం వాళ్ళ పేరెంట్స్ కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎలాగో పరారీలో ఉన్నారు కదా, దోషులు తెలిసిపోయారని డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? లేదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి, ఆందోళన జరుగుతున్నాయి. అనంతబాబు ఎక్కడున్నా సరే తక్షణమే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు సాంకేతికంగా పోల్తంత పురోగతి ఉంది. ఎవడు ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేంత పరిజ్ఞానం, సాంకేతికత ఉంది. అతను పెద్ద ఏమీ దాక్కోలేడు. దాచిన వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బయట పెట్టాలి. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చాలా మంచి డైరెక్ట్ ఇచ్చింది ఈ కేసు గురించి. కొంతమంది పోలీసులు దానివల్ల సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు హైకోర్టు, జిల్లా కోర్టు కూడా చాలా సీరియస్గానే దీని గురించి ఆలోచిస్తుంది. ఇది మానవత్వంతో ముడిపడే కేసు. ఇది ఇంత దౌర్జన్యాలకి పాల్పడ్డ వాళ్ళ పక్షాన తీర్పిస్తుందని నేను అనుకోను. అందుకనే తీర్పు ఇవ్వదు, ఖచ్చితంగా శిక్షిస్తుందనే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి ఎవరైతే పిటిషనర్ ఉందో తల్లి, ఆ తల్లికి ప్రాణాలకు రక్షణ కల్పించాలి ప్రభుత్వం. తల్లి ప్రాణాలకి, ఎందుకంటే పిటిషనరే చనిపోతే ఇంకే కేసు ఉండదు. ఆ విధంగా కూడా దుర్మార్గుడు ఆలోచిస్తాడు. అతను ఎక్కడున్నా సరే, ఆయన ఒక మాట అన్నాడు సార్, మీరు ఇది మాట్లాడుతున్నారు, మీది హింట్ ఇచ్చినట్టు ఉంటుంది సార్. ఇప్పుడు అతనికి ఏమి లేదండి, ఆ ఇంటి కాదు, అతను నైజమేది. అతను ఏమన్నాడంటే, నేను అమెరికాలో ఉండి నేను లేపేస్తానన్నాడు ఒక ఎమ్మెల్యే అని. నేను అమెరికా నుండి కనుసైక్ చేస్తే నేను లేపేస్తానన్నాడు. అమ్మ చాలా భేద స్థితిలో ఉండి ఏ రోజుకి ఆ రోజు ఆ ఇంట్లోనే పని చేసుకొని చాలా దీనస్థితిలో ఉంది తల్లి. కొడుకును కోల్పోయి తన్నం పెట్టి కొడుకు లేక కష్టాలు పడుతున్నారు. ఆమెను చంపడం పెద్ద సులువు తనకి. పాచి పని చేసుకుని రోడ్డు మొత్తం చేస్తాను. మన తండ్రిని ఎవడో డాష్ ఇచ్చేసాడు, కారుతో గుద్దేశాడు. త్రుట్టులో తప్పించుకున్నాడు అతను. కారు వెళ్ళిపోయింది, చీకట్లో ఎవరు తెలియదు. అప్రయత్నం చేస్తాడు అతను. అందుకనే నేను ఈ కూటమి ప్రభుత్వానికి, ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ తమ్ముడికి ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. పోలీసులు మీరు ఏం పెడతారో, ఇప్పుడు అక్కర్లేని చోట చాలామందిని పోలీసులు పెడుతున్నారుగా. ఏదో మొన్న వెళ్ళి కోర్టు చెప్పిందని రోజు వెళ్ళి ఎస్ఐ గారు వెళ్ళి మాట్లాడితే సరిపోదు. నిరంతరంగా అక్కడ ఇంటి దగ్గర ఒక మనిషిని కాపలా పెట్టాలి, ఈ కేసు తేలి వరకైనా. ఎందుకంటే అతను ఖచ్చితంగా ఇంకా ఏంటంటే దెబ్బతిన్న పుల్లా ఉన్నాడు అతను. ఖచ్చితంగా అతను పనిచేసి చంపేస్తాడు. ఎందుకంటే ఒక చోట భంగపడ్డాడు కాబట్టి రెండో చోట భంగపడకుండా అతను దాడి చేయడం ప్రమాదం. కాబట్టి ఆ విధంగా కుటుంబ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మీ ద్వారా. ఎందుకంటే విజిల్ అక్కడికి వచ్చింది, కాకినాడ వచ్చింది, మామిడాడు వెళ్ళింది, తల్లిదండ్రులు కలిసింది, బయటికి తీసుకొచ్చింది విషయాలన్నీ. అప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ కూడా విజిల్ తోడుగా ఉంది. అందుకని విజిల్కి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఈ కేసును ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, దోషులు శిక్ష పడేలా చూడండి, ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కట్టడి చేయండి. ఆ బాధితురాలు, ఆ తల్లి ఉందో ఆ తల్లికి, తండ్రికి, తమ్ముడికి కూడా రక్షణ కల్పించాలని మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో నిజంగా ఎవరైతే అధికారుల వరకు చేరాలని కోరుకుంటున్నామో, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మీరన్నట్టు రక్షణ అనేది చాలా చాలా అవసరం. మీరన్నట్లుగానే ఏ రకంగా అయినా సరే వాళ్ళని ఏదైనా వారి మీద దాడి చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేకపోలేదు. కాబట్టి ప్రభుత్వ సహకారంతోనూ లేదా పోలీస్ అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ కుటుంబానికి భద్రత కల్పిస్తే కేసు ఒక కొలిక్కి, బాధితులకి న్యాయం, దోషులకి శిక్ష పడేంత వరకు కొంచెం చేయాల్సిన పనులు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళితే, అంటే చల్లారిపోయింది అనుకోకుండా ఇప్పుడు అదే జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కొంచెం అధికారులు ముందుకు వెళితే త్వరలోనే మనం ఆ రిజల్ట్ చూస్తామని అందరూ కోరుకుంటూ ఉన్నారు.
సార్ మంచి విషయాలు, అంటే చాలామందికి తెలియని విషయాలు ఈ కేసుకు సంబంధించి మీరు బయటపెట్టారు. అలాగే ఆ నలుగురు స్నేహితులు ఎవరున్నారో వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ బ్రదర్కి కూడా రక్షణ కల్పించి ఈ కేసుకు సంబంధించి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్. మీ కష్టం ఫలించాలి. మీరు ఇలాగే ఎప్పుడు కూడా దళిత నేతగా మరి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కూడా మేము పదవి వచ్చేసింది కదా అని అదే దళితుల కోసం పోరాడే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదులో మీరు ఒకరు. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా నిలబడ్డారు. అలాగే విజయం సాధించే వరకు కూడా మీ తోడు వారికి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా.